బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ వైపులో ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య, ఎమ్మెల్యేలు వాకీటి శ్రీహరి, ప్రకాష్ గౌడ్, శంకరయ్య, మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఇవాళ శాసనసభలో బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు ప్రవేశపెట్టనుండటంతో అన్ని పార్టీల మద్దతు ఇచ్చేలా మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నారు. జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నేతలను కలిసి రిజర్వేషన్ల పెంపునకు మద్దతు కోరాలని సమావేశంలో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలతో ఇటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య, ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, ప్రకాష్ గౌడ్, శంకరయ్య, మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఇవాళ బీసీలకు స్థానిక సంస్థల్లో శాసనసభలో విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అన్ని పార్టీల మద్దతు ఇచ్చేలా మాట్లాడాలి అంటూ కూడా ఇటు నిర్ణయం తీసుకున్నారు. జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నేతలు కలిసి రిజర్వేషన్ల పెంపునకు మద్దతు కోరాలని సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసుదేవ్ అందిస్తారు. వాసుదేవ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వాసు ఉన్నారు. వాసు, నేడు శాసనసభలో కూడా బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ బిల్లులు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలువురు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు బీర్లా ఐలయ్య, ఎమ్మెల్యేలు వాకాటి శ్రీహరి, ప్రకాష్ గౌడ్, ఈలపల్లి శంకర్, మొత్తం బీసీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే దేశంలోనే మొదటిసారి చారిత్రాత్మకమైనటువంటి బీసీ రిజర్వేషన్లు పెంచుతూ కూడా ఈ రోజు బిల్లు ఆమోదం తెంపబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి వాళ్ళతో కలిపి కూడా జాతీయ స్థాయిలో ఏదైతే తెలంగాణలో ఈరోజు బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా బిల్లు ప్రవేశపెడతా ఉన్నారో దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ యొక్క జాతీయ స్థాయిలో కూడా బిల్లును ఆమోదించేందుకు కూడా ఇతర పార్టీలతో కలిపి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజర్వేషన్ల పెంపు మద్దతు కోరాలని కూడా ఈ సమావేశంలో చర్చించారు. మరి కాసేపట్లో ఎమ్మెల్యేలు కూడా మాట్లాడబోతున్నారు దీనికి సంబంధించి, బీసీ ఎమ్మెల్యేలకు సంబంధించి. ఎందుకంటే మొదటిసారి దేశంలోనే బీసీ రిజర్వేషన్ కులగణన చేసిన తర్వాత కూడా 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా 42% రిజర్వేషన్ కల్పించాలని మొదటిసారి దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బిల్లుకి ఈ రోజు ఆమోదం తెలపబోతోంది. కాబట్టి దీన్ని పార్లమెంట్ లో కూడా చట్టం తీసుకురావాలంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశానికి సంబంధించి కూడా ఈ యొక్క బిల్లు ప్రస్తుతం దిక్సూచిగా మారబోతా ఉంది. దీనిపైన కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితులుగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాలనే అంశానికి సంబంధించి డిమాండ్ చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపట్లోనే ఈ యొక్క అసెంబ్లీలో మండలితో పాటు 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి బీసీ రిజర్వేషన్ బిల్లు ఈ రోజు ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఉదయం 9 గంటలకే అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది. పొన్నం ప్రభాకర్ తో పాటు కొండా సురేఖ బీసీ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడి అసెంబ్లీలో కూడా ఈ బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరితో మాట్లాడి కూడా బిల్లు ఆమోదమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పారు. మరి కాసేపట్లోనే బీసీ ఎమ్మెల్యేలు ఈ అంశానికి సంబంధించి మీడియా పాయింట్ లో మాట్లాడబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.